హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు బాగున్నారనే కోరుకుంటున్నా. మీలో ఎంతమందికి తెలుసు కాకరకాయ వెల్లుల్లి కారం? ముందు కాకరకాయలను తీసుకోండి. ఇలా పైన పెచ్చు తీసిన తర్వాత అలా తీసుకోవాలన్నమాట. ఇడుచుకోవాలి. మనం ఏంటంటే అలా కట్ చేసుకొని ఉప్పు బాగా పెడుతూ ఉంటే, బాగా మసాజ్ చేస్తున్నట్టు ఉంటే అప్పులోకి దాంట్లోకి తాలింపు చేసుకుందాం. ముందుగా నువ్వులు వేసుకొని అవి అటు ఇటు వేగిన తర్వాత కాసేపు పోయాక శనగ పలుకులు వేసుకొని అటు ఇటు వేయించుకోవాలండి. బాగా వేగాలి. సిమ్లో పెట్టుకొని వేగించుకోండి. తర్వాత పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు అవి కూడా వేయించుకొని దోరపదునుగా వేయించుకోవాలన్నమాట. అవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి. చేసిన తర్వాత కాసేపు స్టవ్ ఆపేసిన తర్వాత చల్లారైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులో ఉప్పు, కారం మసాలా కారం యూస్ చేస్తామండి. సో వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ చేసేస్తాను. ఇంకోండి ఇలా పౌడర్ బాగా రావాలి. నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయి కదండి, అవి అలా గట్టిగా పిండుకుంటే మొత్తం పోతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కాకరకాయలు బాగా వేయించుకోవాలండి. ఎంత వేగితే అంత చేదు తగ్గుతుందన్నమాట. చూడండి నేను ఎలా వేయించానో అలా. ఇంకా వేగిన తర్వాత పక్కకెట్టుకొని ఇంకా తాలింపుకి అందులోనే కొంచెం నూనె ఉంచుకొని పోపులు వేసుకోవాలి. చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అవి కూడా చిటపటలాడాక కరివేపాకు వేసుకోవాలి. అవి అంతా అయిన తర్వాత ముందు చేసుకున్న పౌడర్ చూపించా కదండి, అది వేసుకోవాలి. అది వేసుకున్న కాసేపు అటు ఇటు తిప్పిన తర్వాత కాకరకాయలు వేసుకొని అటు ఇటు తిప్పుతూ బాగా మిక్స్ చేసుకోవాలండి. వేడి అన్నంలో ఇది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అదిరిపోతుందండి.